దేవుడు విని మనకు ఉత్తరం ఇచ్చేవాడు. ఎందుకంటే నా దేవుడు సర్వశక్తి గల దేవుడు ప్రియుల. అందుకంటే బలపరిచి స్థిరపరిచి ఇంతవరకు మన జీవితంలో ఎబెనెజర్గా నిలబెట్టిన వాడు ఒకడున్నాడు. ఆయన సృష్టికర్త యెహోవా ప్రియుల. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు చదవకుండా మన జీవితాన్ని ఆ సృష్టికర్త చేతులు పెడితే ఏది ఉచితమో ఆయన చేస్తాడు ప్రియుల. అందుకే నిన్ను నన్ను సమస్త లోకంలో మాట ద్వారా నిలిచాడు, కానీ ఆదామును దేవుడు తన స్వరూపంగా చేశాడు. ఎందుకో తెలుసా? అది అతి శ్రేష్టమైన సృష్టి ప్రియుల. నేను పాడిపోయే పాట ఆత్మీయంగా ఉంటుంది ప్రియుల. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు జడవకుండా, నీ కృపలో నేను జీవించుటకు. ఆస్తున్న మేలున్న మెదిలున్న ప్రియులారా, మనల్ని కాపాడేది ఒకటే, దేవుని కృప. ఆయన చేయుంటే ఎవరు అవసరం లేదు. నా ప్రార్థనకు బదులీయుము. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు సడవకుండా, లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు సడవకుండా, నీ కృపలో నేను జీవించుటకు. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులీయుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులీయుము. నా పాటలలో నీ సువార్తను ప్రకటించుదను. నా మాటలలో, నా పాటలలో నీ సువార్తను ప్రకటించుదను. నీ నడచు దారి ఇరుకైనను, నీ నిలుచు చోటు లోతైనను, నీ నడచు దారి ఇరుకైనను, నీ నిలుచు చోటు లోతైనను, నే తడవక నిన్ను కొలుతును. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులీయుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులీయుము.
స్తుతింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము. ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము. అపవాది నన్ను శోధించిన అపవాది నన్ను శోధించిన శ్రమలన్నీ నాపై సంధించిన